వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అసలు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని మనం ఎలా కనుగొనాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా రక్షణ పొందుండాలి. వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు మొదటిగా ఆ వ్యక్తి రక్షించబడ్డాడా లేదా, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాడా లేదా అనేది చాలా ముఖ్యం. కొంతమంది రక్షణ లేని వారిని చేసుకుని తర్వాత మార్చుకుంటామని అంటూ ఉంటారు, కానీ అది అసలు ఎక్కువ శాతం జరగని పని అని మనం తెలుసుకోవాలి. వాళ్ళని మార్చడం పక్కన పెడితే ఇంకా వీళ్ళే వాళ్ళ లోకంలో కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం విషయంలో ముందుకెళ్లే ముందు ఆ వ్యక్తి దేవుడు ఉన్నాడా లేదా, రక్షించబడ్డాడా లేదా చాలా ప్రాముఖ్యం. ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. నెంబర్ 2, రెండోది దేవుని ఎక్కువగా ప్రేమించే, ఆయనకి మొదటి స్థానం ఇచ్చేలాగా ఉండాలి. లోకంలో అయితే అందరికన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి రావాలని కోరుకుంటారు, కానీ విశ్వాసులైన మనం మాత్రము మనకన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి రావాలని మనం కోరుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళు తప్పకుండా ఒక మంచి భర్త లేదా మంచి భార్యలా ఉంటారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే కుటుంబంలో ఎంతో ఆశీర్వదకరంగా ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కోసం ఎదురు చూడండి, ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాదా అనేది మనం పరిశీలన చేయాలి. నెంబర్ 3, మూడోది జీవన విధానంలో శరీరానుసారం కంటే ఆత్మానుసారంగా నడుచుకునేలాగా ఉండాలి. ప్రస్తుత కాలంలో లోకానుసారులే కాదు, వారికన్నా ఎక్కువగా దేవుని బిడ్డలం విశ్వాసులు అని చెప్పుకుంటున్న అనేకులు శరీర స్వభావం కలిగి జీవిస్తున్నారు. వారి మాటల్లో వాక్యం ఉండొచ్చు, కానీ దానికన్నా ముఖ్యం మనం వారి జీవన విధానం చూడాలి. వాక్యం చెప్తుంది వారి ఫలాన్ని బట్టి వారు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు అని. వారి స్వభావాన్ని గమనించండి, దేవుణ్ణి జ్ఞానంతో నిర్ణయం తీసుకోండి. నెంబర్ 4, నాలుగోది వివాహం చేసుకోబోయే వ్యక్తి పట్ల మనసులో మీకు సమాధానం కలగాలి. ఎవరినైతే వివాహం చేసుకుపోతున్నారో వారి గురించి మీ మనసులో సమాధానం ఉండాలి. ఒక ధైర్యం అనేది రావాలి. అవును, ఇది దేవుని చిత్తం, ఎస్ దిస్ ఇస్ గాడ్స్ విల్, అవును ఇది దేవుని చిత్తం, ఈ వ్యక్తిని దేవుడు నా కొరకే సిద్ధపరచాడని మీ మనసులో సంతోషం కలగాలి, ధైర్యం ఉండాలి. అంతేగాని గలిబిలి ఉండకూడదు, కన్ఫ్యూషన్ ఉండకూడదు, నిశ్చిత ఉండాలి. నెంబర్ 5, ఐదోది వివాహం చేసుకోే వ్యక్తి గురించి కొన్ని సూచనలు పెట్టుకోవాలి. మీ అందరికీ గిద్యోను గురించి తెలుసు కదా, న్యాయాధిపతి గ్రంథంలో ఆయన ఎలాగ దేవుని దగ్గర సూచనలు పెట్టుకుని ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నారో, అలానే మన లైఫ్లో ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి సూచనలు పెట్టుకొని దేవుణ్ణి సన్నిధిలో కనిపెట్టడం చాలా అవసరం. సూచనలు ఫుల్ఫిల్ అయినప్పుడే ఇంకొక స్టెప్ తీసుకోవడం చాలా మంచిది. నెంబర్ 6, ఆరోది వాక్యం ద్వారా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. యోహాను సువార్త వాక్యం సెలవిస్తుంది, 1వ అధ్యాయంలో వాక్యమే దేవుడు అని, శరీరధారిగా మన మధ్య వచ్చారు అని మనకు తెలుసు. ఆ వాక్యం ద్వారా మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అంటే దేవుడు మనకి డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చారని అర్థం. కాబట్టి ప్రార్థించి దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మాట్లాడమని, అలానే ఒక క్లారిటీ ఇవ్వమని దేవుని మనం అడగాలి.